ఇక హౌస్ చూస్తున్నారు కదా, ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఫ్రంట్ సైడ్ కూడా మీకు 25 అడుగుల రోడ్ ఉంటుందండి. 3 వాష్రూమ్స్, 2 బెడ్రూమ్స్, పిఓపి ఇంటీరియర్ మొత్తం చేపించారు. స్పాట్ రిజిస్ట్రేషన్. రెడీ టు మూవ్ హౌస్ వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి ప్లాన్స్ వేసుకోవడానికి ఫేస్ కూడా ఇచ్చారనమాట. ఈస్ట్ ఫేస్ సరౌండింగ్ చూడండి, మొత్తం హౌసెస్ అన్ని ఈ విధంగా ఉంటాయి అనమాట. ప్రెసెంట్ మనం కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో అమరావతి నగర్ అనమాట, నియర్ గౌతమి విల్లాస్ దగ్గరలోనే ఉంటది. నియర్ బై అయితే అమరావతి నగర్ కి నియర్ లోనే ఉంటది హౌస్. ఇక ర్యాంప్ కూడా చూడండి, ఈ హైట్ ఉందన్నమాట, మంచి హైటే ఉంది. పార్కింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసరికి బోరు సంపు అంతా చూడండి, ఇండివిజువల్ గా బోరు సంపు అంతా ఇచ్చారు. పార్కింగ్ స్పేస్ అండి, టైల్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి, మంచి డీసెంట్ కలర్ లో ఇచ్చారు. స్పేస్ అయితే కారు బైక్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు అండి. ఈ ప్లేస్ లో గ్లాసీ ఫినిషింగ్ ఉందన్నమాట, చాలా బాగున్నాయి, మంచి డీసెంట్ కలర్ లో నెక్స్ట్ లెవెల్ ఉంది. పైన చూడండి పీవీసీ చేపించారు మొత్తము, నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ప్రీమియం లైట్స్ కూడా వేపించారు. ఓకే, చాలా బాగుందండి. స్టార్టింగ్ లోనే చాలా క్లాస్ గా ఉంది హౌస్ వచ్చేసరికి. వాల్ కూడా ఈ హైట్ ఉంది, ఇటు సైడ్ కూడా స్పేస్ ఉంది. హౌస్ చుట్టూ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు స్టెప్స్ స్టార్టింగ్ లోనే కొంచెం స్పేసియస్ గా బాగుందండి. వచ్చేసరికి కామన్ వాష్రూమ్ ఉంది, టైల్స్ అంతా సెట్ చేశారనమాట. ఈ విధంగా ఉంది క్లాస్ గా. దీనికి సంబంధించి డోర్ అయితే ఇదండి, కామన్ వాష్రూమ్. స్పేస్ అయితే ఉంది, హౌస్ చుట్టూ స్పేస్ ఉంది చూడండి. ఇటు సైడ్ పెయింటింగ్ కూడా చాలా బాగా నచ్చిందండి ఇంటికి, చాలా డీసెంట్ గా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట, మంచిగా అయితే ఉంది. హౌస్ అంతా ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి. ఇంకా ఇక్కడ కూడా మొత్తం టైల్స్ అంతా సెట్ చేశారు, గ్లాసీ ఫినిషింగ్ చాలా బాగున్నాయండి, మంచి ప్రీమియం వే వేయించారు. ఇంకా లోపలికి వెళ్దాము. ఎంట్రన్స్ లోనే టేక్ డోర్, ఇది వచ్చేసరికి మంచి డిజైన్ అయితే కనిపిస్తుంది. టేక్ తో తయారు చేసిన డోర్స్ అనమాట, టేక్ డోర్స్ ఇచ్చారు. ఇంకా అలానే డిజైన్ కూడా చూడొచ్చు, ఫ్లవర్ డిజైన్స్. అలానే ఇక్కడ నెమలి కూడా ఉంది, చాలా బాగుందండి డిజైన్ వచ్చేసరికి. మెయిన్ డోర్ అండి ఇది చూడండి, డిజైన్ అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి, ప్రీమియం ఉంది. ఇది వచ్చేసరికి చాలా బాగుంది, లాక్ సిస్టమ్ అంతా చాలా డీసెంట్ గా ఉందండి హౌస్ వచ్చేసరికి. ఇక్కడ నుంచి చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. పిఓపి గానీ టీవీ యూనిట్ గానీ చాలా మంచిగా అయితే చేపించారు. పిఓపి చూడండి చాలా మంచి డీసెంట్ కలర్ లో ఇచ్చారనమాట, చాలా కొత్తగా ఉంది. స్పేస్ అయితే చాలా ఉందండి హౌస్ కి సంబంధించి. స్పేస్ చూడండి ఎంత ఉందో. ఇదంతా హాల్లో మీరు చూస్తున్నది. స్టార్టింగ్ లోనే అండి వాల్ డిజైన్ చాలా బాగుంది, మంచి మీరు ఏమన్నా ఫొటోస్ కానీ దిగడానికి కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. స్టార్టింగ్ లోనే మంచి అట్రాక్షన్ అనమాట ఇది వచ్చేసరికి, చాలా బాగుంది డీసెంట్ కలర్ లో, మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట హౌస్ లో అండి. ప్రెసెంట్ ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు, అసలు ఉబ్బడం కానీ అసలు డ్యామేజ్ అంటూ ఏం లేదండి. వాటర్ ప్రూఫ్ ప్రతిదీ మీకు అంతా బ్రాండెడ్ అనమాట. ఓకే, బ్యాక్ సైడ్ బ్లాంకెట్స్ కూడా ఇచ్చారు, ఇవి కూడా మంచి ప్రీమియం ఉన్నాయి, మంచి డీసెంట్ కలర్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఫొటోస్ కానీ ఏమన్నా ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి లేదంటే ప్లాంట్స్ పెట్టుకోవడానికి డీసెంట్ గా ఉంటది. లైటింగ్ సెట్ అంతా సెట్ చేశారనమాట, ఆల్రెడీ అంతా అయిపోయింది, మంచిగా అయితే కనిపిస్తుంది. ఇల్లు అంతా చేపించారనమాట. ఓకే, సేఫ్టీకి అయితే కాంప్రమైజ్ అయితే కాలేదండి, సేఫ్టీకి ప్రతిదీ మంచిగా అయితే చేపించారు. ఇంకా అలానే గ్లాస్ ఫ్రేమ్స్, ఇవి కూడా డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. సేఫ్టీ లాక్స్ కూడా మీకు ప్రతిదీ బ్యాక్ సైడ్ గ్రిల్ కూడా ఉంది, నెక్స్ట్ లెవెల్ అయితే చేపించారు. స్పేషియస్ గా ఉంది, వెంటిలేషన్ అయితే మంచిగా అయితే వస్తుంది అనమాట. లైట్స్ లేకపోయినా కూడా వెంటిలేషన్ కి ఇబ్బంది లేదు. మనకు కావాల్సింది మెయిన్ వెంటిలేషన్. హాల్ పక్కనే కిచెన్, పూజా రూమ్ రెండు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి చూడండి హ్యాంగింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ ఈ విధంగా అయితే ఇచ్చారు, మంచి కలర్స్ కూడా ఇచ్చారు. అందులో భాగంగానే ఇక్కడ ఇది చిన్న ఆర్చ్ అనమాట. ఓకే, కిచెన్ కి హాల్ కి చిన్న ఆర్చ్, దానికి సంబంధించి హ్యాంగింగ్ లైట్స్ ఉన్నాయి, చేసుకోవడానికి కబుర్లు చెప్పుకోవడానికి చాలా బాగుంటది. ఇంకా అలానే వెంటిలేషన్ కి ఇక్కడ కూడా విండోస్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ కూడా పిఓపి చేపించారండి చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక స్పెషల్ డిజైన్ అయితే చేపించారు. 4 లైట్స్ ఉన్నాయి కార్నర్స్. ఓకే, 2 వచ్చేసి మంచి మల్టీ కలర్ లైట్స్, ఒకటి వచ్చేసి ప్లెయిన్ గా ఇచ్చారనమాట. వచ్చేసి ఓపెన్ డోర్స్ ఇచ్చారు. లోపల కూడా మొత్తం ఇంటీరియర్ అండి, ఇవి సెల్ఫ్లు అండి మామూలుగా. ఓకే, దీనికి సంబంధించిన డోర్స్ అసలు చాలా మంచి కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి గ్లాస్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి కింద అంతా టైల్స్ చూడండి, దీనికి మ్యాచింగ్ అనమాట, ఆపోజిట్ కలర్ లో మంచిగా అయితే సెట్ చేశారు, మంచి డీసెంట్ గా ఉంది. ఇంకా ఇక్కడ వాటర్ ట్యాప్స్ చూడొచ్చు, అన్ని మంచి ప్రీమియం వే సెట్ చేశారు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి టెండమ్ బాస్కెట్స్ సాఫ్ట్ క్లోజ్ వస్తాయండి ఇవి. ఇక్కడ ఫ్రేమ్ కూడా చూడండి ప్రీమియం తెప్పించారు, మంచి స్పేస్ అయితే ఉంది. రెడీ టు మూవ్ అండి హౌస్ వచ్చేసరికి, ఎటువంటి ఇబ్బంది లేదు, రెడీ టు మూవ్. ఇది ఫోల్డబుల్ అయితే ఉంటది అనమాట. వచ్చేసరికి గ్యాస్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు. కూడా మొత్తం ఇంటీరియర్ ఫుల్ కవర్ చేశారు. దీనికి సంబంధించి హ్యాండిల్స్ కూడా ఉన్నాయండి. ఓకే, ఇవి కూడా ప్రీమియం అయితే చేపించారు.
ప్రతిదీ వీళ్ళు మంచిగా కస్టమర్ కి మంచి క్వాలిటీ ఇద్దామనే ఉద్దేశంతో ప్రతిదీ ప్రీమియం గానే చేసుకుంటూనే వచ్చారు. స్టార్టింగ్ లోనే మనకి పూజా రూమ్ మెయిన్ ఇంపార్టెన్స్ కాబట్టి దీనికి సంబంధించి స్పెషల్ గా టోటల్ గా ఇంటీరియర్ చేపించారు, వుడ్ వర్క్ అంతా. ఓకే, చూడండి పైన కూడా ఒక టెంపుల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఓపెన్ డోర్స్ కూడా ఈ విధంగా డిజైన్ ఉంది. లోపల వచ్చేసరికి మల్టీ కలర్ లో మీకు లైట్స్ కూడా ఇచ్చారు అనమాట. చూడొచ్చు ఇక్కడ స్టెప్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫొటోస్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా పెట్టుకోవడానికి మంచిగా అయితే అనుకూలంగా ఉంది. చాలా స్పేషియస్ గా ఉంది. పైన కూడా ఇదంతా ఓపెన్ గా లేకుండా ఫుల్ కవర్ అయిపోయింది. టెంపుల్ డిజైన్ పైన ఉంది. ఇక్కడ ఒక లైట్ ఉంది. దానికి సంబంధించి టోటల్ గా ప్రతి దానికి చెక్క కిందంతా ఒక్కొక్క లైట్స్ అయితే ఇచ్చారు. సామాగ్రి పెట్టుకోవడానికి చూడండి ప్రతిదీ అనుకూలంగా, మరి మీరు సపరేట్ చేపించుకునే పనే లేకుండా బాగా మంచిగా అయితే చేపించారు. ఇక్కడ హ్యాండిల్ కూడా ప్రీమియం వేశారు, ప్రీమియమే వేశారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి జూమర్. పక్కన ఫ్యాన్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా. ఈ 2 ఫ్యాన్లు కూడా మీకు ఫ్రీ అండి. 2 ఫ్యాన్స్ కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి బ్లూటూత్ కనెక్షన్. అటు సైడ్ వచ్చేసరికి బెడ్రూమ్స్ అయితే ఉంటది. 2 బెడ్రూమ్స్ అక్కడే ఉంటాయి అనమాట. ఈ హాల్ కి బెడ్రూమ్స్ కి మధ్యలో ఆర్చ్ చూడండి. హ్యాంగింగ్ లైట్స్ కూడా ఒక చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. మంచి డిజైన్ అయితే ఇచ్చారు. నుంచి ఆర్చ్ అలానే ఇక్కడ చూడొచ్చు ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఇక్కడ కూడా ఏమైనా అవార్డ్స్ కానీ ఏదో ఒకటి. ఇంకా దీనికి సంబంధించి లైట్ సిస్టమ్ అంతా ఆల్రెడీ సెట్ చేశారు, రెడీ టు మూవ్. చెప్పాను కదా, హౌస్ వచ్చేసరికి 2 ఆర్చెస్ మీరు చూడొచ్చు అనమాట. కిచెన్ కి అలానే హాల్ కి బెడ్రూమ్స్ కి మధ్యలో అయితే ఈ విధంగా స్పెషల్ అట్రాక్షన్ లో మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఆర్చ్. హాల్ కి బెడ్రూమ్స్ కి మధ్యలో ఒక స్పెషల్ డిజైన్ అయితే సెట్ చేశారు ఆర్చ్ లో. ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఆల్రెడీ మిర్రర్ ఇచ్చారు. అలానే బేసిన్ కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసరికి ట్యాప్ గోల్డెన్ కలర్ లో ఇచ్చారండి. రెడీ టు మూవ్ వాటర్ కనెక్షన్ అంతా అయిపోయింది అనమాట. ఓకే, గోల్డెన్ కలర్ లో ఇచ్చారు. దీనికి సంబంధించి మిర్రర్ అయితే ఈ విధంగా ఉంది. పైన కూడా లైట్ ఇచ్చారండి. ఎందుకంటే మరీ మీరు చేపించుకునే పని లేకుండా ఇంకా సారే మొత్తం చేపించారు. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా గ్రీన్ మ్యాట్ అయితే సెట్ చేశారు. అసలు మంచి షో అయితే ఉంది, మంచి డీసెంట్ గా ఉంది. ఇదంతా వుడ్ అనమాట. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటదండి. అలానే ఇక్కడ ఒక బెడ్రూమ్. 2 బెడ్రూమ్స్ లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అలానే ఇంటీరియర్ పిఓపి చేపించారు అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్దాము. దీనికి సంబంధించి స్టార్టింగ్ లోనే అండి డోర్ మంచి క్వాలిటీ అయితే ఉందండి. డోర్ వచ్చేసరికి విత్ గానే చాలా అయితే ప్రీమియం గా చేపించారు. బాగా నచ్చుతుంది అనమాట. డోర్స్ కానీ పిఓపి కానీ ఇంటీరియర్ కానీ వీళ్ళు కట్టిన విధానం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా చూడండి హ్యాండిల్ ప్రీమియంగా ఉన్నాయి. ప్రతిదీ ఎటువంటి ఇబ్బంది లేదు. సేఫ్టీకి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేపించారు అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి సంబంధించి చూడండి పైన పిఓపి అసలు కిరాక్ గా ఉందన్నమాట. చాలా బాగుందండి. పిఓపి డీసెంట్ గా ఇచ్చి అసలు కార్నర్స్ లో ఒక లైట్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. అలానే ఇక్కడ చూడొచ్చు స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. ఇంటీరియర్ 1 సైడ్ అంతా సెట్ చేశారు. ఓకే, ఇంటీరియర్. ఇంకా బెడ్రూమ్ వచ్చేసరికి సైజ్ కూడా చాలా మంచి స్పేషియస్ గా ఉంది. కార్డ్స్ కూడా మంచిగా అయితే కింగ్ సైజ్ కార్డ్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా పెద్ద విండోస్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ పెయింటింగ్ వచ్చేసరికి ఒక స్పెషల్ డిజైన్ అయితే సెట్ చేశారండి. చూడండి ఎంత బాగుంది. ఏదో వీళ్ళ సొంత ఇంటికి చేపించుకోవాలనే ఉద్దేశంతో ఆ టైప్ లో చేపించారేమో. వాళ్ళ ఉద్దేశం అయితే చాలా బాగుందండి. కస్టమర్ కి మంచి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మంచిగా అయితే ప్రతిదీ పిన్ టు పిన్ నెక్స్ట్ లెవెల్ అయితే చేశారు. ఇవి వచ్చేసరికి బీరువా పెట్టుకోవడానికి మీకు ఓపెన్ డోర్స్ ఉన్నాయి. ఓకే, బీరువా అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. కూడా ఊరికే చెప్పలేదు, నెక్స్ట్ లెవెల్ అయితే చేపించారు. ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు. ఇంకా బీరువా పెట్టుకోవడానికి ఈ విధంగా ఉంది. ప్రతిదీ చాలా మంచిగా క్వాలిటీగా చేపించారు. మీరు వచ్చి చూస్తే మీరు కూడా మంచిగా ఫిదా అవుతారు. ఇంకా ఇది వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్. ఓకే, ఈ విధంగా ఉంటుంది. లోపలంతా సెల్ఫ్లు అనమాట. పైన వచ్చేసరికి సింగిల్ కలర్ మొత్తం సెట్ చేశారు. ఇంకా పైన పిఓపి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇంకా దీనికి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇంకా వాష్రూమ్ కి సంబంధించి డోర్ కూడా చూడండి ఈ విధంగా అయితే ఉంది. చూస్తే వాష్రూమ్ చూడండి, లోపలికి వెళ్ళి అక్కడ షవర్ చూడండి ప్రీమియం గా చేపించారు. అలానే స్టీల్ ట్యాప్స్ కూడా ఉన్నాయి. ఇంకా టైల్స్ వచ్చేసరికి చాలా మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. వెస్ట్రన్ టాయిలెట్. ఇంకా అక్కడ కూడా విండోస్ కూడా ఉన్నాయి. ఓకే, వెంటిలేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు, లైటింగ్ కి. ఇంకా కింద కూడా టైల్స్ చూడండి, ఫ్లోర్ టైల్స్ ఈ విధంగా ఉన్నాయి. సరిగ్గా మాస్టర్ బెడ్రూమ్ అండి. దాంట్లో భాగంగా మీకు అదొక అటాచ్డ్ వాష్రూమ్. ఆపోజిట్ లోనే ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా సెట్ చేశారు. మరి మీరు సపరేట్ గా తెచ్చుకునే పనే లేదండి. దీనికి సంబంధించి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇది ఒక చూడొచ్చు ఒక మంచి ఫ్రేమ్ అయితే ఉందన్నమాట. ఓకే, మిర్రర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ప్రీమియం చేపించారు. బ్యాక్ సైడ్ అంతా ఇంటీరియర్. ఓకే, బాగుందన్నమాట. అలానే మీరు ఏమన్నా కాస్మెటిక్స్ అలా పెట్టుకోవడానికి ర్యాక్స్ అంతా ఏర్పాటు చేశారు. హ్యాండిల్స్ కూడా ప్రతిదీ ప్రీమియం గానే చేపించారు. ఇంకా అసలు డౌటే లేదు. ఓకే, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఒక డ్రెస్సింగ్ టేబుల్
స్విచ్ బోర్డ్స్ కూడా చూడండి గోల్డ్ మెడల్ అన్నమాట కంపెనీ. స్విచెస్ కూడా మీకు గోల్డ్ మెడల్ అయితే ఇచ్చారు. వైరింగ్ కూడా అదే చాలా బాగుంది అనమాట. ఇంకొక బెడ్రూమ్ అండి, ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అట్లా తీసుకోవచ్చు. ఇక్కడ పెయింటింగ్ చూడండి, అబ్బా చాలా బీభత్సంగా ఉంది కదా. ఇందాక అక్కడ చూసారు, అది బాగుంది, ఇది బాగుంది, అసలు చాలా బాగుంది, మంచిగా అయితే చేయించారు. ఇంకా డిజైన్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. బెడ్రూమ్స్ లో చాలా బాగుందండి. పైన కూడా చూడండి పిఓపి ప్లెయిన్ గా ఇచ్చారు, డీసెంట్ గా ఉంది. ఓకే, ఎటువంటి పేరు పెట్టేకి లేకుండా చాలా డీసెంట్ గా మల్టీ కలర్ కాంబినేషన్ లో లైట్స్, అలానే ప్లెయిన్ లైట్స్ కూడా ఉన్నాయి. సైడ్ అంతా సేఫ్టీకి గ్రిల్ అంతా చేపించారు. ఇంకా ఇక్కడ చూడొచ్చు విండోస్ కి మీకు మస్కిటో నెట్ మొత్తం అంతా ప్రతిదీ అయితే ఉంటది. ఓకే, బ్యాక్ సైడ్ అంతా గ్రిల్ ఉంది. ఓకే, సేఫ్టీకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అంతా మీకు స్పేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా వన్ సైడ్ అంతా ఇంటీరియర్ మొత్తం ఎల్ షేప్ లో చేపించారండి. వుడెన్ కలర్ కాంబినేషన్ లో, కొంచెం చెప్పాలంటే గ్రే కలర్, ఈ విధంగా మంచి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి చూడొచ్చు స్పెషల్ డిజైన్. ఇంకా ఇవి కూడా స్లైడింగ్ డోర్స్ అన్నమాట. హ్యాండిల్స్ కూడా ప్రీమియం వే ఇచ్చారు. ఇటు సైడ్ చిన్నగా ఇచ్చారండి, ఫ్రేమ్ అయితే గ్లాస్ ఉందన్నమాట. మీరేమన్నా డ్రెస్సింగ్ టేబుల్ టైపు చిన్నగా ఇచ్చారు, అక్కడైతే ఆల్రెడీ డ్రెస్సింగ్ టేబుల్ చేపించారు. ఇది వచ్చేసరికి ఇంకొక మిర్రర్ అన్నమాట. ఓకే, ఇక్కడ వాష్రూమ్ ఉంది కాబట్టి పక్కనే ఒక మిర్రర్ అయితే ఏర్పాటు చేశారు. ఓకే, ఇక్కడ చూడండి వాష్రూమ్ వుడెన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. టైల్స్ అంతా ఫ్లోర్ టైల్స్ కానీ పైన వాల్ టైల్స్ కానీ ఈ విధంగా అయితే ఉన్నాయి. వాష్రూమ్ కూడా వెస్టర్న్ టాయిలెట్ అండి. ఇంకా షవర్ అంతా మంచి ప్రీమియం వే సెట్ చేశారు. టోటల్ అంతా స్పేషియస్ గా ఉంది. వాష్రూమ్ కూడా ఓకే. చూసారు కదా, హౌస్ అయితే ఈ విధంగా ఉంది. చాలా బాగుందండి. టోటల్ 3 cents లో కట్టించిన హౌస్ అన్నమాట. పిఓపి ఇంటీరియర్ మొత్తం చేపించారు. 3 వాష్రూమ్స్ 2 బెడ్రూమ్స్ అన్నమాట. ఇంకా 25x52 అన్నమాట మెజర్మెంట్స్. 3 cents లో కట్టించారు. ప్రైస్ వచ్చేసరికి 74 లక్షలు అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ చేస్తారండి. బ్యాంక్ లోన్ అంతా వస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా మీకు 25 అడుగుల రోడ్ ఉంది. ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేస్. కార్ పార్కింగ్ అంతా అయితే అవైలబుల్ ఉంది. అడ్రస్ వచ్చేసరికి కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో ఉండి అనంతపురంలో. నియర్ బై మీకు అమరావతి నగర్ గౌతమి విలాస్ కి వెళ్లే రోడ్ లోనే ఉంటుంది అనమాట. సరే కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వెంటనే అయితే విజిట్ చేయండి. కనిపిస్తున్న నెంబర్ డైరెక్ట్ గా ఓనర్సే, మీరైతే కాల్ చేయండి. బ్యాంక్ లోన్ అంతా వస్తుంది. జెన్యూన్ ప్రాపర్టీ, స్పాట్ రిజిస్ట్రేషన్. ఓకే, ఇంకా చూసారు కదా, హౌస్ నచ్చితే మన ఛానల్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.